70 ఏళ్ల వయసులో కూడా బాబుమోహన్ గారు కంప్లీట్గా అన్నం తినడమే మానేశారు. ఆయన ఇంత చురుగ్గా, ఇంత యంగ్గా ఉండడానికి, అసలు అంత సరదాగా ఉండడానికి కారణం ఏంటనే విషయాన్ని రీసెంట్గా చెప్పుకున్నారనమాట. సో చాలామంది కూడా వీడియోని మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు. సో మరి కామెడియన్స్లో బాబుమోహన్ గారికి ఉన్నటువంటి క్రేజ్ అనేది మనము మాటలో చెప్పుకోలేమన్నమాట. సో అప్పట్లో ఏ సినిమాలో చూసినా కూడా ఖచ్చితంగా బాబుమోహన్ గారు ఉండేవాళ్ళు. ఆయన కామెడీ టైమింగ్కి కావచ్చు, ముఖ్యంగా ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. నిజంగా ఇలాంటి గొప్ప జీవితం అనేది ఎవరికి వస్తుందండి? ఎన్ని కోట్ల ఆస్తులున్నా కూడా ఒక 10 మందిని నవ్వించేటటువంటి ఒక శక్తి ఉందంటే ఖచ్చితంగా ఆ 10 కోట్ల 100 కోట్ల ఆస్తున్న వాళ్ళకన్నా కూడా వీళ్ళ జీవితం చాలా గొప్పది. నిజంగా మనం చూస్తూ ఉంటాం డైలీ లైఫ్లో కూడా మన యొక్క ఉరుకులు పరుగులు కావచ్చు, ఈ యొక్క జాబ్ టెన్షన్స్ కావచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, అప్పులు, ఈఎంఐలు, ఈ విధంగా చాలా టెన్షన్స్ ఉంటాయి. సో అలాంటి వాతావరణంలో అరే పలానా సీన్ చూస్తే మనకు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది, కూల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటామా? సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళలో ముందుగా ఉండేవాళ్ళు బాబుమోహన్ గారు. మరి బ్రహ్మానందం గారు కావచ్చు, బాబుమోహన్ గారు కావచ్చు, లేకపోతే కోట శ్రీనివాసరావు గారు కావచ్చు. అప్పట్లో నిజంగా వీళ్ళందరూ కూడా ఒక గొప్ప ఎరాని క్రియేట్ చేసుకున్నారండి. ఆ ఎరాని ఇంకా ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేరు. ఎంతమంది ఆర్టిస్టులు వచ్చినా కూడా వీళ్ళకున్నటువంటి స్థానాన్ని మాత్రం ఎవ్వరు కూడా భర్తీ చేయలేరు. సో మరి వాళ్ళు భౌతికంగా మన ముందు నుంచి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అయినప్పటికీ కూడా వాళ్ళు సినిమాలు ఎన్ని రోజుల పాటు అయితే ఉంటాయో అన్ని రోజుల పాటు కూడా వాళ్ళు ఖచ్చితంగా బ్రతికే ఉంటారనమాట. మరి బాబుమోహన్ గారు రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో తన యొక్క హెల్దీనెస్ గురించి, ఆ యొక్క చురుకుదనం గురించి, ఆ యొక్క యవ్వనం గురించి, మరి ఆయన ఇప్పుడు ఎవరైనా చూస్తే 73 ఏళ్ళని ఎవరైనా నమ్ముతారా? కానీ ఆయన వయసు మాత్రం 73 ఏళ్ళు అన్నమాట. ఇంకా కూడా అదే విధంగా ఉంటారు. అప్పట్లో సినిమాలో ఏ విధంగా కనిపించారో స్టిల్ ఇప్పటికి కూడా అదే విధంగా మనకు కనిపిస్తూ ఉంటారు. సో మరి దానికి ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మ చాలా మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఫుడ్నే పెట్టేదంట. సో ఆయన స్కూల్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేసేవారంట. స్కూల్లో ఎలాంటి గేమ్స్ అయినా కూడా ప్రతి ఒక్క గేమ్ ఆడేవాడంట. అన్ని గేమ్స్లో కూడా గొప్పగా బహుమతులు కూడా వచ్చాయంటే స్టిల్ ఇప్పటికీ వాటిని దాచుకున్నాడంట ఇంట్లో కూడా. సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి కూడా హెల్దీ ఫుడ్ తినడం, మా అమ్మగారు హెల్దీ ఫుడ్ నాకు పెట్టడం, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని పెట్టడం, అదేవిధంగా అన్ని గేమ్స్లో కూడా యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేయడం కావచ్చు. అండ్ మా సార్ వాళ్ళు కూడా నన్ను పిలిచి మరీ పాటలు పాడించుకునేవారు అని చెప్పి. సో అలాంటి హెల్దీ అలవాట్స్ అన్నీ కూడా నాకు, అండ్ ఎలాంటి సిగరెట్లు కానీ, మందు కానీ, ఇలాంటి చెడు అలవాట్లు ఏవి కూడా నాకు లేవు. సో అందుకోసం అని చెప్పేసి నేను అనుకుంటాను ఇంత యంగ్గా ఉండడానికి అవే కారణమేమో అని చెప్పేసి. అండ్ మా నాన్నగారు కూడా ఒక మాస్టర్ కాబట్టి ఆయన కూడా ఫుడ్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. ఖచ్చితంగా మంచి ఫుడ్ అనేది నాకు మెయింటైన్ చేసేవాళ్ళు. అందుకోసమే నేను ఇంత హెల్దీగా ఇప్పటికి కూడా ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పారనమాట. అండ్ దానికి తోడు ఒకప్పుడు అసలు నాన్ వెజ్ లేకుండా నేను అన్నం తినేవాడిని కాదు. కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్గా నాన్ వెజ్నే మానేశాను. చికెన్ని చూసినా కూడా నాకు మాత్రం తినాలి అని చెప్పేసి కోరిక కూడా రావట్లేదు. ఆ విధంగా నన్ను మార్చుకున్నానని చెప్పేసి ఒక్కసారి ఏదైనా నేను ఫిక్స్ అయ్యానా, సో ఇంకా దేవుడు వచ్చి చెప్పినా కూడా దాన్ని మాత్రం నేను మార్చుకోలేను అని చెప్పేసి బాబుమోహన్ గారు చెప్పారు. అండ్ దానికి తోడు ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కంప్లీట్గా అన్నమే మానేశారు. అసలు రైసే తినరన్నమాట. 2 years అవుతుందంట. సో మరి కంప్లీట్గా పళ్ళ రసాలు కావచ్చు, పళ్ళు కావచ్చు, లేకపోతే రాగి జావ కావచ్చు, ఇలాంటివి తింటూ ఉన్నారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా హెల్దీగా ఉంటున్నానని చెప్పేసి చెప్పారు. స్టిల్ ఇప్పటికీ ఒక బీపీ కానీ, షుగర్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ ఏవి కూడా నాకు లేవు. అండ్ ఫిట్గా ఉంటాను. అండ్ ఎప్పుడూ కూడా వ్యాయామాలు చేస్తూనే ఉంటాను. ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటానని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా ఇది ఖచ్చితంగా ఈ జనరేషన్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ అనమాట. అందరూ కూడా జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి డైలీ నాకు నాన్ వెజ్ లేకపోతే నేను ముద్ద దిగదు అని చెప్పేసి చాలామంది అనుకునే వాళ్ళు ఉంటారు. అండ్ నాలుక రుచులు కోరుతుంది అని చెప్పేసి రకరకాల రుచులన్నీ తింటూ ఉంటారు. బట్ ఫ్యూచర్లో రాబోయేటటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఎవరు కూడా ఆలోచించారనమాట. మరి బాబుమోహన్ గారి మాటల్లో మనం విన్నాము. అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడమే కాకుండా ఇప్పటికీ వ్యాయామాలు చేస్తూ పండ్ల రసాలు, పళ్ళు, రాగిజావ తీసుకుంటూ ఉన్నారంటే సో మరి అంత కాన్షియస్నెస్గా ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ని తీసుకుంటున్నారు కాబట్టి అంత హెల్దీగా ఉంటున్నారు. సో దయచేసి అంటే మొత్తానికి మానేయమని కాదు, కొంచెమైనా మానేస్తే బాగుంటుంది, హెల్త్కి కొంత గొప్ప సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి ఏదేమైనప్పటికీ బాబుమోహన్ గారి సీక్రెట్ ఇదన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు బాబుమోహన్ గారి గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి.